హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా పచ్చి చేపల వేపుడు ముక్కలతో ఉల్లికారం చేసుకొని తిన్నారా? ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూద్దాం రండి. దీనికోసం ముందుగా చేప ముక్కలు తీసుకొని నీట్గా ఉప్పుతో కడిగి ఒక బౌల్లో తీసుకొని దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, ఒక 3-4 స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఇంకా ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలిపి ఒక హాఫ్ గంట పాటు పక్కన ఉంచుకోవాలి, లేదంటే ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం అయితే మనం ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటో, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు తీసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం వేరొక కడాయి పెట్టుకొని మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆ నూనె కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ గ్రేవీ దీనిలో చేప ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర నేను ముందే వేసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో వేసిన దానికంటే ముందు వేసుకుంటేనే అది కూడా గ్రేవీలో ఉడుకుతుంది కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం దానికి పట్టిద్ది అనమాట. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు ఆల్రెడీ ముందు ముక్కలకి కొంచెం తక్కువే వేసుకోండి. దీనిలో ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాలు దగ్గరగా గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకొని రెండో వైపు కూడా తిప్పుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, గుమగుమలాడే చేప ముక్కల వేపుడు ఉల్లికారం రెడీ. ఇలా వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని ముద్దకి ముక్క నంచుకొని తింటుంటే ఆహా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.